ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించి పేద మధ్యతరగతి వర్గాల వారికి వైద్య విద్యను దూరం చేయొద్దన్నారు సిపిఐ నేతలు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ నేతలు భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం వక్తలు లక్ష్యం టీవీతో మాట్లాడారు. హక్కు మీద దాడి చేయడం తప్పపడుతుంది. అడుగుతున్న ఆయన ఏమంటున్నారంటే 500 కోట్ల రూపాయలు అందుకు పెట్టుబడులు లేవని 10 మెడికల్ కాలేజీలని జీవో నెంబర్ 590 ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి సిద్ధపడ్డారు. అంటే ప్రజా జీవితంలో అత్యంత విలువైన రంగాలు 2: ఒకటి వైద్యం, 2 విద్య. విద్య ఇప్పటికే ప్రైవేటు పాలైపోయింది. వైద్యం కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో నిర్మించాల్సిన వాటిని ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తే వైద్యం ఖరీదైపోయింది, విద్య ఖరీదైపోద్ది. దాని కారణంగా సామాన్య ప్రజలకి వైద్య సేవలు అందవు, పేదల యొక్క పిల్లలకి విద్య కూడా అందనంత ఖరీదు అవుతుంది. ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీ వైద్య కళాశాలల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే 590 జీవోని రద్దు చేయాలని, వైద్య సీట్లు అమ్ముకోవడానికి గత ప్రభుత్వం తెచ్చిన 107, 108 జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వ మెడికల్ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినటువంటి ఆ కాలేజీల దగ్గర, అవి లేని చోట కలెక్టర్ ఆఫీసుల దగ్గర మా తీవ్ర నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. బుద్ధితో ఎన్నికల ముందు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వారి కుమారుడు లోకేష్ గారు ఏమి చెప్పారో దానికి కట్టుబడి ఈ జీవాల్ని విత్డ్రా చేసి తమ మాటను నిలబెట్టుకోవాలి. లేకపోతే తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని విత్డ్రా చేసేలాగా మా ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 590 జీవోని వెంటనే రద్దు చేయాలని, ఏదైతే పీపీపీ పేరుతోటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతోటి మెడికల్ కాలేజీ అంతా కూడా 10 మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ ఉందో దాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా గుంటూరు జిల్లాలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ నిరసన నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే మెడికల్ కాలేజీ 10 కాలేజీలు ఎక్కడ పెట్టారో అక్కడ కూడా సిపిఐ అట్లాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైనప్పుడు కూడా ఈ 590ని గతంలో ఏదైతే 107, 108 పేరుతోటి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆ జీవోలను రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోగా 590 జీవో తీసుకొచ్చి ఈ రోజున్నటువంటి మరి విద్యారంగాన్ని, వైద్య రంగం కూడా ప్రైవేట్ అయిపోయి మరి ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితిలో ఈ 10 మెడికల్ కాలేజీలని మరి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రద్దు అయ్యే వరకు కూడా సిపిఐ ఆధ్వర్యంలో మరి ఆందోళన కూడా ఉధృతం చేస్తామని, ఇప్పటికీ మెడికల్ కాలేజీలు గతంలో మరి 107, 108 జీవోల ప్రకారం మరి 12 లక్షలు పెడితే జనరల్గా సీట్లు డొనేషన్లో వచ్చాయి. అవి ఎన్ఆర్ఐలకి 20 లక్షలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం మరి 1500 సీట్లని మరి కేటాయించి దాంట్లో 375 సీట్లని మరి మెడికల్ కాలేజీలకి, ప్రైవేటు వ్యక్తులకి, మేనేజ్మెంట్కి ఇవ్వటం ద్వారా రాబోయే కాలంలో మరి 50 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు కూడా మెడికల్ కాలేజీలు సీట్లు కొన్నోళ్ళు రాబోయే కాలంలో వైద్యం మీద దృష్టి పెట్టకుండా వ్యాపారం దృష్టి పెడతారు. కాబట్టి వెంటనే మరి వీటిని రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రజలు ఏదైతే ఉన్నారో హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి 70% ప్రజలు మరి ఆ సీట్లు కూడా మరి కొన్నోళ్ళు మరి మెయిల్ చేయరు. కాబట్టి వాళ్ళ రేటుని వైద్యం కూడా వ్యాపారంగా చూసుకుంటారు. కాబట్టి రిజర్వేషన్లు కూడా అమలు లేకుండా పోతాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే ఈ జీవోని రద్దు చేసి మరి వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, రద్దుకు పూనుకోవాలని, లేని పక్షంలో సిపిఐగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అయితే ఆనాడు నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ
ఈరోజు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలని ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు 107, 108 జీవోను రద్దు చేయాలని ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఏదైతే మీరు అధికారంలో రావడానికి మాయమాటలు చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత 107, 108 జీవోని రద్దు చేయకపోగా మీరు చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మంచిదే అని. కాబట్టి అందుకే మేము చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం దీన్ని నడపలేదని నిస్సిగ్గుగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు, ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. ఇదే మాట కనుక మీరు యువగలం పాదయాత్రలో చెప్పి మేము పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తామని ఆనాడు నారా లోకేష్ గారు ఎందుకు చెప్పలేకపోయారు? చెబితే మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు. అధికారంలోకి వచ్చారు, ప్రజలను మభ్యపెట్టారు. ఈనాడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇది పేద ప్రజలకు మంచి జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు విద్యను కూడా ప్రైవేటీకరణ చేసిందే ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈనాడు విద్య ప్రైవేటీకరణ చేయడం వల్లే భాష్యం రామకృష్ణ గారు లాంటి టీడీపీ నేత ఉన్నారు, గీత యూనివర్సిటీ టి భరత్ గారు ఉన్నారు ఎంపీగా, లావు కృష్ణదేవరాయలు టీడీపీ ఎంపీగా ఉన్నారు. ఇవన్నీ ప్రైవేటీకరణ చేతికెళ్తే అక్కడ ప్రభుత్వం ఏమైనా విద్యను అందిస్తూ ఉన్నదే అని మేము సూటిగా ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇవి కూడా మీ అనూసులకి, మీకు సంబంధించిన వ్యక్తులకి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి ఏదైతే విద్యా సంస్థల్లో లూటీ చేస్తూ ఉన్నారో అలానే వైద్యాలయాల్లో కూడా లూటీ చేయడానికి యొక్క కూటమి ప్రభుత్వం పన్నాగం చేస్తూ ఉన్నది. దీన్ని ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా తిప్పికొడతాము. మీరు కనుక ఈ నిర్ణయాన్ని కనుక వెనక్కి తీసుకోకపోతే మీ పత్రానికి ఈ యొక్క సిపిఐగా నాంది పలుకుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద పీపీపీ వ్యతిరేకంగా మెడికల్ విద్యని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి పిలువడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈనాడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మెడికల్ విద్యని ప్రైవేటీకరణ చేసే విధంగా తీసుకున్న నిర్ణయంతో మరొకసారి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం, ఆయన మనసు మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఆయన మనస్సు ఏ రోజు కూడా పేద దళిత బడుగు బలైన వైపు ఉండదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కారు చౌకకి రూపాయికి 50 రూపాయలకి 100 రూపాయలకి వందల వేలాది ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసిన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వ మెడికల్ విద్యని పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక గుంటూరు జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ, అఖిల భారత విద్యార్థి సమైక్య, యువజన సమైక్య పీపీపీ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో జీవో నంబర్ 107, 108ని రద్దు చేస్తామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. కానీ ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 107, 108ని రద్దు చేయకపోగా ఈ పీపీపీ విద్యా విధానాన్ని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విద్యా విధానాన్ని అమలు చేసి పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో విద్యార్థులు మెడికల్ విద్యకు దూరం అవుతారని చెప్పి ఏఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఎత్తున ఆందోళనలు చేపడతామని, సెక్రటరీ ముట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఏఎస్ఎఫ్ స్టేట్ గర్ల్స్ కన్వీనర్ బాలనవ్యశ్రీ లింగిశెట్టి.